హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలోని ప్రజలు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి పండుగలను చేసుకుంటూ ఉంటారు. పండుగలే కాకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలంటే కొన్ని ఆలయాలలో ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశం ఉండదు. కొన్ని దేవాలయాలకు ప్రత్యేకమైన ప్రవేశ సమయాలు ఉంటాయి. అలాంటి దేవాలయం ఒకటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. విజయదశమి సందర్భంగా మాత్రమే భక్తులకు ఈ ఆలయంలో ప్రవేశం ఉంటుంది. ఆ రోజు తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆ రోజు స్వర్ణ అలంకరణలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా దర్శించుకోవడమే కాకుండా నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి పూజలు కూడా చేస్తారు. విజయదశమి సందర్భంగా అమ్మవారికి బంగారు ఆభరణాలతో అలంకరించి బంగారు పువ్వులతో ఎంతో భక్తితో పూజలు చేస్తారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శించుకునే అవకాశం కలగడం ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు కానీ గోపురం కానీ ఏమీ ఉండవు. ఈ ఆలయానికి చాలా వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. ఈ చరిత్ర ఏంటంటే, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ అమ్మవారి ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పడేసి ఆ రాజు అమ్మవారిని రక్షించారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తనను బావి నుంచి బయటకు తీసి తమ ఆలయం ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లే ఈ ఆలయానికి పైకప్పు లేకుండా నిర్మించారని పెద్దవారు చెబుతూ ఉంటారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత ఓ చిలక అమ్మవారి విగ్రహంపై వచ్చి వాలింది. చాలాసేపటి వరకు కూడా అక్కడి నుంచి ఎటు వెళ్లకుండా పూజ పూర్తయ్యే వరకు అక్కడే ఉంది. ఇది గమనించిన ఆలయ పూజారులు భక్తులు అమ్మవారి ఆ చిలుక రూపంలో వచ్చి తమకు దర్శనమిచ్చింది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.